గోవింద్, అసిస్టెంట్ మేనేజర్. ఇంతకు ముందు ల్యాబ్ లో సైంటిస్ట్ గా పనిచేసేవాడు. అక్కడ పనికిరాడని ఇక్కడ పడేశారు. అయినా పెద్ద సైంటిస్ట్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇతను థామస్, క్లర్క్. తెలివితేటలు పెరగడానికి గోవింద్ కనిపెట్టిన మందుని ఇతని మీద ప్రయోగించడం వలన 15 నిమిషాలకు ఒకసారి అంతా మర్చిపోయే జబ్బు వచ్చింది. మేనేజ్మెంట్కి బంధువు అవడం వలన అందరూ ఇతను భరిస్తూ ఉన్నారు. ఈమె అకౌంటెంట్ పద్మ. భర్తకి ప్రెస్లో నైట్ డ్యూటీ, ఈమెకి ఇక్కడ డే డ్యూటీ. ఇద్దరూ కలవడానికి ఏదో ఒక వంకతో ప్రతిరోజు 1 గంట పర్మిషన్ కొట్టేస్తూ ఉంటుంది. ఇతను ప్యూన్ సుందరం. ఈ ఆఫీస్కి న్యూస్ ఛానల్ లాంటి వాడు. వచ్చి 10 మినిట్స్ కూడా కాలేదు అప్పుడే టీలు. సార్ ఏంటి? టీ అక్కడ పెట్టు. సార్, మా ఆవిడ నా జీతం పెంచమని మిమ్మల్ని అడగమంది సార్. నేను కూడా మా ఆవిడని అడిగి చెప్తాను. ఏమైంది సార్? వేడి శాతం ఎక్కువైంది, వెన్న శాతం తక్కువైంది. ఈ గేదె ఎండుగడ్డి ఎక్కువ తింటుంది. ఎలా కనిపెట్టారు సార్? నేనెవరిని? సైంటిస్టు. మరి తెలిసేందుకు అడుగుతున్నావు? అడిగి తెలుసుకుందామని. సార్ టీ. ఒరే పింజారి పిల్లిపిత్ర వెధవా, వాడేసిన నా బ్లేడ్ కొట్టేసింది నువ్వేనా? నేనా? అయితే ఇంకోటి కూడా ఉన్నాడా? బాబోయ్, అంటే నీ బాబు నువ్వు కలిసి వాడుకున్నారా? నేను కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ ఎక్కడుందో చెప్పు. లేడా? ఇప్పుడే కదా కనిపెట్టేసా కుప్పగంతులు వేసావు. నేను కనిపెట్టింది భూమి గుండ్రంగా ఉందని. ఆ గుండ్రంగా ఉన్న భూమి మీద నా బ్లేడ్ ఎక్కడుంది? నేను చెప్పదలుచుకున్నా చెప్పలేవు. అంటే ఈ మ్యాటర్ దాచేద్దాం అనుకున్నావా? పోనీ వదిలేయండి సార్. అంటే నిన్ను పట్టుకోమంటావా? వద్దులే బాబు. వద్దులే అంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం సార్ ఈయన ఇలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఆయన అలా మాట్లాడటానికి కారణం ఈయనే కదా. నువ్వు నోర్మై అంటే ఊరుకోను. మీ అందరితోటి చెడుగుడు ఆడుకుంటాను. చెడుగుడు ఎవడే వీడు? అవును, నేను ఎవరిని? పిచ్చి మహారాజు. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? నేను ఈ కంపెనీలో కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ అండి. నమస్కారం సార్. నేను ఈ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్. హలో. వీళ్ళంతా మన స్టాఫ్. మిమ్మల్ని చాలా ఘనంగా రిసీవ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మీరు ఎప్పుడు వస్తున్నారో తెలియక మిస్ అయిపోయాం. అయ్యో, అలాంటివేం అక్కర్లేదండి. నేను మీలాంటి ఎంప్లాయీనే. అందరం కలిసి సిన్సియర్ గా పనిచేద్దాం. రండి సార్, మీ క్యాబిన్ చూపిస్తాను. ప్లీజ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి, ఏం చేయాలి? సార్, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి? రెజ్యూమ్స్ కోసం మీ దగ్గర మురళి అనే అతను వస్తుంటాడు కదా. సారీ, తెలీదండి. ఆటో బాబు, ఆటో. ఆటో ఆపు. కృష్ణ, హాయ్. హాయ్ సింధు. హాయ్ కృష్ణ. నువ్వేంటి ఇక్కడ? నాకు ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికే కదా. ఓ, అంటే జీకేఎం ఫార్మాస్యూటికల్స్. ఓకే, అందులోనే పనిచేస్తున్నా. ఓ అవునా? సరే, నువ్వేంటి ఇక్కడ? అది జాబ్ కోసం ఈ ఊర్లో. అయ్యో, నీకు ఇంకా జాబ్ దొరకలేదా? అది కాదు సింధు, అది ఇంకేం చెప్పుకు. నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. నువ్వేం ఫీల్ అవునంటే మా ఆఫీస్లో ప్యాకింగ్ సెక్షన్లో నీకు టెంపరీగా జాబ్ ఇప్పిస్తాను. చేస్తావా? అంత ఈజీగా వస్తుందంటావా? ఎందుకు రాదు? నేను లీవ్లో ఉండగా ఎవడో కొత్త మేనేజర్ వచ్చాడట. వాడిని మెల్లిగా బుట్టలో పడేసి నీకు జాబ్ ఇప్పిస్తాను. ఒకవేళ అతను బుట్టలో పడకపోతే? నిన్ను బుట్టలో పడేసి నీ జాబే కొట్టేసిన దాన్ని వాడిని పడేసి నీకు జాబ్ ఇప్పించలేనా? ఆఫ్ కోర్స్, నీ మీద నమ్మకం ఉంది కదా. మర్రా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. పద. ఏం పర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. నాకు ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తెలుస్తుంది. సుందరం, చెప్పమ్మా. రోజు నా టేబుల్ క్లీన్ చేస్తున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? క్లీన్ చేస్తున్నావా లేదా? చేస్తున్నారమ్మా. డస్ట్ కనపడిందో డిస్మిస్ అవుతావు, జాగ్రత్త. ఓకే, రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 1st తారీఖు సండే వచ్చింది కదా. సాలరీస్ ఎప్పుడు ఇస్తున్నావు? మేనేజర్ గారిని అడిగి చెప్తాను. ఏంటి ఆయన అడిగేది? కొత్తగా వచ్చిన వాడికి కొమ్ములు మొలిపించకండి. నేను చెప్తున్నాను కదా, 31st కి ఇచ్చేయి. ఓకే, అలాగే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటే మర్యాద ఎక్కువైంది? కొత్త మేనేజర్ వచ్చాడా? ఏంటా వెర్రి చూపులు? తోకాడిస్తున్నాడా? కంగారు పడుకు, నేను కత్తిరిస్తాగా. ఇతను నా ఫ్రెండ్ కృష్ణ. మన కంపెనీలో ఒక జాబ్ ఇప్పించాలి. జాబు ఇప్పించాలి.
ఆహా. ఇది పద్మ, నా ఫ్రెండ్. హలో అండి. ఒకసారి కొత్త మేనేజర్ కలిసి వస్తాను. సరే. గుడ్ మార్నింగ్. ఈయన ఒక మతిమరుపు మాలోకం. ఈయన నా ఫ్రెండ్ కృష్ణ. హలో అండి. నువ్వు మామూలుగానే ఉన్నావా? నేను మామూలుగా ఉన్నానని గుర్తించడం మీ మంచితనం సార్. మీరు ఉత్తముల్లో ఉత్తములు, పురుషోత్తములు సార్. ఇవాళ ఎందుకో బాగానే ఉన్నాడు. చుంచు కదవా, నా మొలతాడు తెంపుకెళ్ళింది నువ్వేనా? దాంతో ఊరేసుకుంటావా నువ్వు? పళ్ళు రాలుతాయి. నీ పెళ్ళానికి మళ్ళీ పెళ్లి చేస్తావా? అనికత్తులు నువ్వే పెట్టుకుంటావా? ఆపరా బాబు. ఆనందం తట్టుకోలేకపోతున్నావా? నన్ను వదిలిపెట్టరా బాబు. ఏంటి నేను పుడిచిపెట్టమంటావా? దేవుడా. ఆయన ఎవరు? నేనేరా. మరి నేనెవరు? దెయ్యానురా. దేవుడా నన్ను రక్షించు, భయపడుతున్నాను బాబోయ్. ఇదే మేనేజర్ క్యాబిన్. యాక్చువల్ గా అయితే ఈ పోస్ట్ లో నువ్వు రావాల్సింది. ఏం చేస్తాం, రాసి పెట్టలేదు. ఏ వేస్ట్ ఫెలోనో వచ్చాడు. ఆ వేస్ట్ ఫెలో నేనే. వాట్? సింధు వారే మన కొత్త మేనేజర్. అవును సార్, తను నా బెస్ట్ ఫ్రెండ్. ఈ జాబ్ రావడానికి కారణం తనే. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుప్రియ, నాకు జాబ్ వచ్చింది, కానీ నువ్వు లేవన్న బాధ నన్ను ఇంకా వేధిస్తూనే ఉంది. ఓయ్, ఇంకా నిద్రపోలేదా? రావట్లేదా? వస్తుంది. పడుకోవచ్చు కదా. ఇంకో 4 hours లో హైదరాబాద్ వచ్చేస్తుంది. నువ్వు నా పక్కనుండే ఈ టైంని ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఇలా చూస్తూ ఉండిపోతాను. సరే, నేను ఎక్కడికి పోను, పడుకో. నిజంగా? నాకు మాత్రం ఉండదా? కంపల్సరీ రెగ్యులర్గా కలుద్దాం, పడుకో. నువ్వు పక్కనుండగా నాకు నిద్రలా వస్తుంది. 1 second. వద్దు, చలిగా ఉందా? నీకు చలి రాకుండా నేను చేస్తానుగా. ఇప్పుడు ఎలా ఉంది? చలిగానే ఉంది. సుప్రియ, సుప్రియ, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఆర్ యు ఓకే? ఎస్ సార్. హౌ ఇస్ యువర్ జాబ్? వెరీ గుడ్. ఓకే, క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రండి రండి. నమస్కారం. 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 మీరు మగపల్లి వారే కదా? మేమేనండి. రండి రండి రండి. ప్రయాణం బాగా జరిగిందండి? బాగానే జరిగిందండి. పెళ్లి కొడుకు నమస్తే అంకుల్. నమస్తే. బంగారంలో ఉన్నాడు. నాన్నా, రామ్మారా, మా అమ్మాయి అండి. వీళ్ళు పెళ్లివారమ్మా, నిన్ను చూసుకోవడానికి వచ్చారు. నన్ను చూసుకోవడానికా? అయ్యయ్యో, మేమంతా అక్కడ ఎదురు చూస్తుంటే మీరు ఇక్కడ ఉన్నారేమిటండి? మోహన్ రావు గారు మీకు తెలుసా? మా అమ్మాయి పెళ్లి కూతురని చెప్పి తీసుకొచ్చారండి ఈయన. అవునండి, నా కూతురే పెళ్లి కూతురు. చిన్నప్పుడే దీని తల్లిపోయింది. అయినా అప్పటి నుంచి ఇది నాకే తల్లి అయింది. చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిడి పని ఒంటి చేత్తో చేస్తుంది. నోట్ దిస్ పాయింట్. పిల్ల పెళ్లి కోసం ఈ కక్కుర్తి ఏమిటయ్యా? దారిని వచ్చేవాళ్ళు నువ్వు ఇలా తీసుకొచ్చేస్తే అవతల వాళ్ళకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? క్షమించండి, మా నాన్నగారికి మతిస్థిమితం సరిగా లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునండి, ఈ మధ్యనే జరిగిన యాక్సిడెంట్ వల్ల మా నాన్నగారికి ఇలా అయింది. అందుకే మీ విషయంలో ఇలా ప్రవర్తించారు. ఏమీ అనుకోకండి. ఇప్పటికప్పుడు పెళ్ళంటే చాలా కష్టం. అయినా పర్వాలేదు. 4 లక్షలు ఉన్నాయి నా దగ్గర. నా కూతురు పెళ్లి ఊరు వాడ హోరెత్తిపోయేలా చేస్తాను. సరే వెళ్దాం రండి, అక్కడ ఎదురు చూస్తున్నారు. రండి రండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా. సంబంధం లోపలికి రా. అమ్మా, బాధపడకమ్మా. నీ పెళ్లి చేస్తే నేను చేస్తాను. నీ పెళ్లి కోసం నేను చావనైనా చేస్తాను. నోట్ దిస్ పాయింట్ అమ్మా. ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? దగ్గరికి వస్తున్నావేంటి?
టైం కలిసినప్పుడు ఈ ఫోటో చూయించు. నువ్వు గజనివా? రజని.